కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభిస్తారు. కోంగ్జోమ్ వార్ మెమోరియల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 66 రోజుల పాటు కొనసాగుతున్న రాహుల్ యాత్ర 15 రాష్ట్రాల మీదుగా ముంబైకి చేరుకుంటుంది. రాహుల్ గాంధీ 6000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణం 2 నెలల పాటు సాగుతుంది. భారత్ జోడో న్యాయ యాత్ర 66 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కాలంలో మొత్తం 6713 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రయాణం మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఈ కాలంలో ఇది 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ పాదయాత్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. వారిద్దరూ ఇప్పటికే మణిపూర్ చేరుకున్నారు. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మణిపూర్ చేరుకున్నారు. రైట్, ఇదే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథన్ గారు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. విశ్వనాథన్ గారు చెప్పండి. సోనియా, రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు రంగం సిద్ధమైంది. మణిపూర్లోని తౌబాల్ నుంచి ఈ యాత్రను సంకల్పించడం జరిగింది. మణిపూర్లో మొదలైనటువంటి ఈ యాత్ర 15 రాష్ట్రాలు, అందులోనే 110 జిల్లాలు, 6700 కిలోమీటర్ల మీదుగా ప్రయాణం చేస్తూనూ ఇది సాగుతుంది. దాదాపుగా 66 రోజుల పాటు ఈ ప్రయాణం సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా భారత్ జోడో యాత్రని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. అయితే ఈ భారత్ జోడో యాత్ర ద్వారా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా చాలా అన్యాయాలు, అరాచకాలు చోటు చేసుకున్నాయి. నరేంద్ర మోదీ పరిపాలనలో సామాన్యుడికి న్యాయం జరగడం లేదు, కార్పొరేట్ సంస్థలు మాత్రమే లాభపడుతున్నాయి. అందుచేత ఈ భారతదేశంలో సామాన్యుడికి ఉపయోగపడే పరిపాలన దక్కాలి అన్నట్లయితే కనుక ప్రజలంతా దీని మీద గలమెత్తాలి. అందుచేత ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేటందుకు వీలుగా ఈ యాత్రను సంకల్పించినట్లుగా రాహుల్ గాంధీ వర్గాలు చెబుతున్నాయి. అదే కాకుండా మరోవైపును చూసుకున్నట్లయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ, ప్రభుత్వం కానీ ఒంటెత్తు పోకడలకు పోతోంది. ఇతర రాజకీయ పక్షాలను కానీ, అన్ని వర్గాల ప్రజల్ని కానీ కలుపుకొని పోవడం లేదు అనేటువంటి ఆరోపణ చేస్తూ ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఇండియా కూటమి అనే పేరుతో ఏర్పడినటువంటి ఈ కూటమికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఒకవైపున చురుకుగా సాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశంలో ఇండియా కూటమికి నాయకత్వం వహించేటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీకే అప్పగించాలని చెప్పేసి అందులోనేటువంటి కూటమి నాయకులు కోరడం జరిగింది. అయితే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జేఎంఎం పార్టీ తరఫున ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చి రాహుల్ గాంధీ ఈ కూటమికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని ప్రతిపాదించినప్పుడు రాహుల్ గాంధీ దాన్ని తిరస్కరించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేనే ఈ ఇండియా కూటమికి కూడా చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలోనే ఈ ఇండియా కూటమి కార్యకలాపాలని ముందుకు తీసుకువెళ్తారని చెప్తున్నారు. అయితే ఇండియా కూటమికి కన్వీనర్గా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉంటారని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వివిధ రకాలైనటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడులోని డిఎంకే పార్టీ కావచ్చు, కేరళలో అధికారంలో ఉండి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వామపక్ష పార్టీలు కావచ్చు, అట్లాగే ఢిల్లీ పంజాబ్లో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా
కలిసికట్టుగా ముందుకు వెళ్తాము, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించివేస్తామని చెప్పేసేసని మూకుమ్మడిగా ముక్తకంఠంతో చెప్తున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో న్యాయయాత్ర మొదలవుతోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మణిపూర్లో గతంలో అల్లర్లు జరిగి సామాన్యులు మైనారిటీలు చనిపోయారు, దీనికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ చనిపోయినటువంటి వారికి బాధితులకి సంఘీభావం తెలిపేటువంటి విధంగా మణిపూర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మణిపూర్లో ఒకరోజు జరిగిన తర్వాత ఈ ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్లో 2 రోజులు, అసోం రాష్ట్రంలో 8 రోజులు ఈ యొక్క పాదయాత్ర సాగుతుంది. తర్వాత అరుణాచల ప్రదేశ్, మేఘాలయల్లో ఒక్కొక్క రోజు జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ప్రవేశించడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి సయోధ్యగా ఉంటుంది, ఇండియా కూటమిలో కూడా చురుకుగా ఉండడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాలేదు. అదే మాదిరిగా ఈ భారత్ జోడో న్యాయయాత్ర సన్నాహక సమావేశాలకి కూడా తృణమూల కాంగ్రెస్ దూరంగా ఉంటుంది. మరి దీనిని బట్టి బెంగాల్లో జరిగేటువంటి 5 రోజుల యాత్ర ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద కొంతమేరకు ఉత్కంఠ నెలకొంది. తర్వాత అది బీహార్లోకి ప్రవేశిస్తుంది. బీహార్లో 4 రోజుల పాటు ఈ యాత్రను షెడ్యూల్ చేశారు. అయితే బీహార్లో అధికారంలో ఉన్నటువంటి జేడీయూ పార్టీ ఏదైతే ఉందో, జనతాదళ్ పార్టీ, అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, అదే మాదిరిగా రాహుల్ గాంధీ ఇండియా కూటమి కూడా సయోధ్యగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది, ఈ న్యాయయాత్రను పెద్ద ఎత్తున దాన్ని నిర్వహిస్తారు అనేటువంటి మాట వినిపిస్తోంది. దాని తర్వాత జార్ఖండ్లో ప్రవేశించిన తర్వాత జార్ఖండ్లో ఎక్కువగా అటవీ భూభాగం ఉండడము, గిరిజనులతో కూడి ఉండడంతో అక్కడ సుమారుగా 7 నుంచి 8 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత ఒడిశాలో 4 రోజులు, తర్వాత ఉత్తరప్రదేశ్కు చేరుకున్నాక అక్కడ 11 రోజుల పాటు ఈ భారత్ జోడో న్యాయయాత్ర నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించినటువంటి సోనియా గాంధీ సొంత నియోజకవర్గం అయినటువంటి రాయ్బరేలీ, అలాగే రాహుల్ గాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి అమేధి అక్కడ ఉండడము, ఒకప్పుడు ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీల యొక్క పుట్టినిల్లు అదే ప్రాంతం కావడంతో ఉత్తరప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్కి పూర్వ వైభవం తీసుకురావాలన్నటువంటి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి అక్కడ 11 రోజుల పాటు సువ్యాసాలమైన రాష్ట్రం కావడంతో అక్కడ షెడ్యూల్ చేశారు. తర్వాత మధ్యప్రదేశ్లో 9 రోజులు ఈ యొక్క పాదయాత్ర సాగుతుంది. రాజస్థాన్లో మాత్రం 1 రోజులోనే ముగించి గుజరాత్లో ప్రవేశిస్తారు. గుజరాత్లో 5 రోజులు ఈ పాదయాత్ర సాగిన తర్వాత మహారాష్ట్రలోకి రావడం జరుగుతుంది. మహారాష్ట్రలోనే చివరగా ఈ పాదయాత్రను ముగించాలని భావిస్తున్నారు. కాబట్టి అక్కడ 5 రోజుల పాటు షెడ్యూల్ చేయడం జరిగింది. సుమారుగా 65 నుంచి 66 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుందని భావిస్తున్నారు. సుమారుగా మార్చి నెల 20వ తేదీ లేదా 21వ తేదీ నాటికి ఈ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముంబైకి చేరుకున్నాక అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పార్టీకే కాంగ్రెస్తో కలిసి వచ్చేటువంటి నాయకులందరినీ కూడా అక్కడికి సమావేశానికి ఆహ్వానం చేసి వారందరి సమక్షంలోనూ రాబోయే ఎన్నికలకు శంఖారామం పూరిస్తారు అని భావిస్తున్నారు. ఎందుకంటే మార్చి నెల చివరి వారము లేదన్నట్లయితే కనుక ఏప్రిల్ నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక అక్కడి నుంచి నాయకులందరూ కూడా ఎన్నికల దిశగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక భారత్ జోడో యాత్ర గతంలో ఏదైతే కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ దాకా నడిపించినప్పుడు 3500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ద్వారా కాంగ్రెస్కి చాలా జవసత్వాలు తీసుకురావడంతో పాటు భారత జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులన్నింటినీ కూడా కాంగ్రెస్ దగ్గరకు చేర్చడంలోనూ రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడంలోనూ భారత్ జోడో యాత్ర చాలా చాలా ఉపయోగపడింది. కాబట్టి ఈ 2వ దశ జరిగేటువంటి భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి కూడా పునర్వైభవం కలుగుతుంది, మరింత మెరుగైనటువంటి ఫలితాలు దక్కుతాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి సంఘీభావం తెలిపేటందుకు గాను 2 తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి చుక్కానిగా వ్యవహరిస్తారని చెబుతున్నటువంటి వైఎస్ షర్మిల, ఏఐసిసిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రఘువీరారెడ్డి కూడా ఈ యొక్క మొదటి రోజు కార్యక్రమానికి హాజరవుతున్నారు సోనియా. ఎస్ విశ్వనాథన్, మరి నేటి నుంచి రాహుల్ జోడో యాత్ర 2.0 షురూ అవుతుంది. మరి యాత్ర ఎక్కడ ముగినుంది, యాత్ర ఎలా కొనసాగనుంది, అలాగే ఎన్ని గంటలకు ఈరోజు ఈ యాత్ర ప్రారంభం కానుంది? వాస్తవానికి ఈ యాత్రను ఉదయమే ప్రారంభించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఢిల్లీలో పొగమంచు కారణంగా ఏఐసిసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లడం ఆలస్యం అవుతూ వచ్చింది. ఇందుకు అనుగుణంగా కూడా ఈ యొక్క కార్యక్రమం నిదానంగా ఆలస్యం అవుతోంది. దాని తర్వాత 65 నుంచి 66 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి షెడ్యూల్ని ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఒక 2 రోజులు అటు ఇటుగా మాత్రము ఇది మార్చి నెల 20వ తేదీ కానీ లేదన్నట్లయితే కనుక 22వ తేదీ కానీ ముగుస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తన యొక్క ప్రణాళికల్ని అదే మధ్యగా సన్నాహాల్ని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతోంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక మార్చి నెల చివరి వారము లేదా ఏప్రిల్ నెలలో షెడ్యూల్ ప్రకారము సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చు. కాబట్టి ఈలోగానే ఈ యొక్క పాదయాత్రను ముగించిన తర్వాత రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి ఇండియా కూటమి నేతలు సమిష్టిగా ముంబై వేదికగా ఎన్నికల శంఖారావం పూరించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికలకి వెళ్ళిపోయేటందుకు గాను రంగం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైనటువంటి పంజా విసిరేటందుకు, బీజేపీ మీద, నరేంద్ర మోదీ మీద కూడా ప్రజల్లో ఉన్నటువంటి అసహనానికి ఒక ప్రాతిపదికను రూపొందించేటందుకు కూడా సంకల్పించుకుని ఈ యాత్రను చేస్తున్నారని అనుకోవచ్చు సోనియా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విశ్వనాథన్.